యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సియోనులో నుంచి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆయన ఘనమైన ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ చివరి దినాల్లో మీ అందరి జీవితాల్లో జరిగించాలని దేవుడు కోరుతున్నాడు. అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ఈ సంవత్సరంలో మీరు అందరూ కూడా అనుభవించబోతున్నారు. ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డ దేవుని చేత ఆశీర్వదించబడి దీవించబడాలని దేవుడు కోరుతున్నాడు. ఎక్కడెక్కడ ఉండి వాగ్దానం వింటున్నారో ఈ వాగ్దానాన్ని విశ్వాసంతో రిసీవ్ చేసుకోండి. దేవుని యొక్క కార్యాలు మీ కుటుంబాలు అనుభవిస్తారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించేదను. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తున్నారు. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడతాయి. మొదట నీ స్థితి కొంచెముగా ఉన్నను తుదకు మహాభివృద్ధి పొందుతావని దేవుని వాక్యంలో, లేఖనాల్లో ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన తోడుగా ఉంటేనే నువ్వు దీవించబడతావు. అబ్రహాంకి దేవుడు తోడుగా ఉన్నాడు కనుక అబ్రహాము దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఘనమైన కార్యాలు ఆత్మీయులకు తండ్రిగా దేవుడు చేసేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజును ఆయన అంటున్నాడు, నేను మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇంతవరకు ఎలా ఆశీర్వాదం అంటే చూడలేదు. మీ వ్యాపారంలో, ఉద్యోగంలో, మీ పిల్లల విషయాల్లో, మీ కుటుంబ విషయంలో, ఏ కోణంలో కూడా దేవుని ఆశీర్వాదాన్ని మీరు అనుభవించలేదా? ప్రభు అంటున్నాడు, నేను మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ ప్రామిస్ గాడ్ ఈస్ గివింగ్ టుడే. ఎంత అద్భుతమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నాడు. ఆయన మీకు తోడుగా ఉంటాడట. అంతేకాదు మిమ్మలను ఆశీర్వదించబోతున్నాడు. గనుక మీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారు, ప్రార్థన పూర్వకంగా, విశ్వాసంతో, నమ్మకంగా ప్రారంభించండి. ఆ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. తప్పక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతుంది. ఒకవేళ చిన్న పైన, ఎలాంటి వ్యాపారమైన, ఎలాంటి ఉద్యోగమైన, నీ చేతి పైన, దేనినైనా సరే ప్రార్థనతో ప్రారంభించినప్పుడు, ప్రభు నీకు తోడుగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. గొప్ప కార్యాలను చూస్తావు, అత్యధికమైన లాభాన్ని పొందుతావు, దీవెనల చేత నింపబడతావు. అన్ని కోణాల్లో, అన్ని మార్గాల్లో ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడ ఉండి మాటలు వింటున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారో మీరు ఎరుగుదురు. కష్టాల్లో ఉన్నవారు, కన్నిట్లో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు, దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నవారు, ఆయన ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నవారు మీరు ఉన్నారు. చాలామంది శాపములో, బలహీనతలో, అనారోగ్యాలతో బంధింపబడిన వారు ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నేను మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం, ప్రత్యేకమైన దీవెన చూడబోతున్నారు. ఇంతవరకు ఇన్ని పరిస్థితి ఎలాగుందో కానీ ఈ రోజు నుంచి ఆయన మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు సమృద్ధిగా అనుభవించబోతున్నారని ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతుండగా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. ఆయన బ్లెస్సింగ్స్, ఆయన ఆశీర్వాదాలు తప్పక మీరు అనుభవిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్నారో, నేను మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్న ప్రభువా, శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులు, రుణాల్లో ఉన్నవారు ప్రభువా, యేసు నామములో వారికి మీరు తోడుగా ఉన్నారు తండ్రి. వారిని విడిపించి ఆశీర్వదించబోతున్నాం, గొప్ప చేయబోతున్న నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అద్భుతమైన కార్యాలు, మహత్తరమైన కార్యాలు ప్రతి ఒక్క జీవితంలో మీరు జరిగించండి. బలహీనంగా ఉన్నవారు, అనారోగ్యాలతో ఉన్నవారు యేసు నామములో స్వస్థపరచండి. అద్భుతమైన కార్యం నీ సేవకుడిగా దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ప్రభు మన అందరికి ఇస్తున్న వాగ్దానం, నేను మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించబోతు. ప్రభు మన అందరికీ తోడుగా ఉన్నాడు. ఈ రోజు నుంచి ఆయన ఆశీర్వాదం, దీవెన, కృప మీరు చూడబోతున్నారు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.